విచిత్రం ఏంటంటే ఈ మండలాల్లోనే ఎక్కువ అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఆ భూమి మొత్తం సర్వే నెంబర్ విస్తీర్ణం ఎంత ఎక్కువ వచ్చింది? ఈ 17 ఎకరాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? కట్ట మనోజ్ రెడ్డి గారు ఆక్రమించుకోవడం జరిగింది. మాకు ఇటు భూమి మాకు పోరాటానికి పోయినాము, దెబ్బల పడ్డాము, కొట్లాటలు చేసినాము. ఆయన దాన్ని ఎంక్వైరీ చేయడానికి తహసీల్దార్కి ఇవ్వటం జరిగింది. వాస్తవం ఉండేటట్టుంటే మడవరంగల్ జిల్లాలో మా పరిశీలనలో ఇంతకుముందు మేము ప్రజల తరపున అడిగిన సందర్భాలు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా హసన్పర్తి మండలం, హనుమకొండ మండలం, వర్ధన్నపేట మండలం, ఈ చుట్టుపక్కల అన్ని మండలాలు భూములు బాగా విలువైనవి. మళ్ళా విచిత్రం ఏంటంటే ఈ మండలాల్లోనే ఎక్కువ అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఆ భూములు ఇవాళ అసైన్మెంట్ దారుల చేతుల్లో లేవు, కబ్జాదారుల ధనికుల చేతుల్లోనే ఉన్నాయి. ఇవి కొన్ని మేము కొట్లాడి దక్కించగలిగినాం. ఇంకా ఎక్కువ భాగం మేజర్ భూములు ఇవాళ అనర్హుల చేతుల్లో ఉన్నాయి. మాది గ్రామం వెంకటాపురం సార్, మండలం ఐనావోల్, జిల్లా హన్మకొండ సార్ మాది. మా నాన్న పేరు తుమ్మరపల్లి లింగయ్య సార్. 30 ఏళ్ళ కింద భూమి మా నాన్నకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది సార్. 324 గల సర్వే నెంబర్, ఎకరన్నర భూమి అసైన్ ల్యాండ్ భూమి మా నాన్నకి ఇవ్వడం జరిగింది. కట్ట మనోజ్ రెడ్డి గారు ఆక్రమించుకోవడం జరిగింది. తన పేరు మీద పట్టా చేయించుకోవడం జరిగింది. మాకు ఇటు భూమి మాకు ఇప్పించగలరని కలెక్టర్ గారికి వేడుకుంటున్నాం సార్. పింగిలి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి పట్టా భూమి. ఆ భూమిని ఆ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు కొనుక్కున్నారు. అయితే దాంట్లో కూడా మనోజ్ రెడ్డి గారు ఎంటర్ అవుతారు. ఎట్లా అదనంగా 58 ఎకరాల్లో ఎవరు అమ్మరు ఆయనకు, వాళ్ళ దగ్గర నుంచి ఈయన కొనడు. కానీ దాంట్లో ఇంకో బై నంబర్ వేసుకొని 17 ఎకరాల భూమిని ఈయన రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఆ పేరుతోటి ఈ సీలింగ్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి భూమిలో ఆక్రమణదారుగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. అంటే ఒక సర్వే నంబర్లో మొత్తం విస్తీర్ణానికంటే మించినటువంటి భూమిని ఎట్లా చేస్తారు రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు? అంటే ఆ భూమి మొత్తం సర్వే నెంబర్ విస్తీర్ణం ఎంత? 58 ఎకరాలు మొత్తం విస్తీర్ణం ఆ సర్వే నంబర్లో. కానీ 73 ఎకరాలకు రిజిస్ట్రేషన్ అవుతుంది, 75 ఎకరాలకు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ 17 ఎకరాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అంటే ఇట్లాంటి కొంతమంది పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు ఈ భూమిలో ఉన్నటువంటి పాత పట్టాదారులను, అమాయకులను ఈ భూమి నుంచి వెలగొట్టడం అయినా చేయాలి, లేదంటే పక్కనే ఉన్నటువంటి సీలింగ్ భూమిని ఆక్రమించుకోవాలి. నా పేరు భాగ్య, మాది వెంకటాపురం. మేము భూమి పోరాటానికి పోయినాము, దెబ్బల పడ్డాము, కొట్లాటలు చేసినాము. ఆయన ఆ పటేల్ కట్ట మనోజ్ రెడ్డి అమ్ముకున్నాడు మాకు తెలియకుండానే. కొట్లాడినా కానీ మాకు తెలియకుండా దొంగతనంగా అమ్ముకున్నారు. మేము భూమి కోసము వచ్చినాము, పోరాటం చేస్తాము. ఎన్ని రోజులకున్నా మా భూమి మాకు కావాలని లేని వాళ్ళము దండం పెట్టి అడుగుతున్నాము. కట్ట మనోజ్ రెడ్డి కావచ్చు, మన గిరివారి కొమరయ్య కావచ్చు, వీళ్ళిద్దరు కలిసి ఆ భూమిని యాక్టిఫై చేసుకొని వేరే వాళ్ళకు అమ్ముకోవడం జరుగుతుంది. మొత్తం మీద అయితే 138 ఎకరాలను యాక్టిఫై చేసుకున్నారు. ఇంకా మిగతా భూమి 365 ఎకరాల భూమిని వివిధ వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆక్రమణలో ఉన్నది. అది కూడా వెలికి తీసి మాకు పేదలకు పంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, వెంకటాపురం గ్రామంలో కొంతమంది మొన్న ప్రజావాణిలో వచ్చేసి సర్వే నెంబర్లో ఏదో మా పట్టాభూ మాకు అసైన్ అయింది, వేరే వాళ్ళు ఉన్నారు అని అన్నారు. దాన్ని ఎంక్వైరీ చేయడానికి తహసీల్దార్కి ఇవ్వటం జరిగింది. వాస్తవం ఉండేటట్టుంటే తప్పనిసరిగా దాన్ని చర్య తీసుకుంటాం. దానికి పిఓటి చట్టం అనేది ఒకటి ఉంటుంది. ఆ పిఓటి చట్టాన్ని అనుసరించి ఆ నిబంధనలు ఏవైతే ఉందో దాన్ని ఎన్ఫోర్స్ చేస్తాం. వాళ్ళకి అసైన్ అయినటువంటి పట్టా సర్టిఫికెట్లు సబ్మిట్ చేస్తే ఎంక్వైరీ అనేది ఈజీగా ఉంటుంది. ఆ అసైన్ అయిన ల్యాండ్ని
కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల ఎకరాలు మళ్ళీ దాని పక్కన ఉన్నటువంటి పేదోళ్ళ కొనుగోలు చేసిండ్రు. ఒకవేళ జెన్యున్ ఉంటే వాళ్ళకి పట్టా చేయొచ్చు. ఎవరైతే పర్చేజ్ చేసిండ్రో వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీ అయితే కలెక్టర్ లెవెల్లో వాళ్ళకి కొన్నోళ్ళకి రెగ్యులర్ చేసే అవకాశం అప్పుడు ఉంది, ఇప్పటికి కూడా ఉంది. 2.5 ఎకరాలు పొలం వెట్ ల్యాండ్, అదే 5 ఎకరాలు అయితే డ్రై ల్యాండ్, అంతవరకు చేసుకోవచ్చు. అయితే అక్కడ ఆ ఊళ్ళో భూస్వామి అనేటువంటి కట్ట మనోజ్ రెడ్డి అనేటువంటి 10 ఎకరాలు అట్లా 10 ఎకరాలు అట్లా వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులే ఆ పట్టా చేయించుకున్నారని డాక్యుమెంట్ తీసుకొని వచ్చి సబ్మిట్ చేశారు కలెక్టరేట్లో. మళ్ళీ అలాంటి వాళ్ళు కాదు, భూస్వామి అట్లా కొనుగోలు చేయొద్దు. మామూలుగా బీపీఎల్ ఫ్యామిలీ వాళ్ళు కొనుగోలు చేస్తే రెగ్యులర్ చేస్తారు. అదే వేరే వాళ్ళు కొనుగోలు చేస్తే మాత్రం పిఓటి యాక్ట్ వర్తిస్తుంది. దాని ప్రకారం ఎంఆర్ఓ ఎంక్వైరీ కండక్ట్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.